హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డోంట్ వరీ డార్లింగ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ పార్టీ చేసుకుంటున్న కొంతమందిని చూపిస్తారనమాట. అమ్మాయిలు బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. అందులో మన కథలో హీరోయిన్ కూడా ఉంటుంది. హీరోయిన్ కి పెళ్లి అయిపోయింది. కాకపోతే హీరోయిన్ వాళ్ళు ఏంటంటే కాలిఫోర్నియా పక్కన ఒక చిన్న గ్రామంలో ఉంటారు. ఆ గ్రామం చుట్టూ కొండలే ఉంటాయి. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అంటే మన కథలో హీరో వీళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి ప్రశాంతంగా పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే నిద్ర లేచి తన హస్బెండ్ కి అంటే హీరోకి శుభ్రంగా వంట చేసి పెడుతుంది. ఎందుకంటే తన ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ తన భర్తను ఆఫీస్ పంపించడానికి బయటకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ అలాగే హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన అంటే చుట్టూ ఒక 10 ఇళ్ళు ఉంటాయి అనమాట. ఒక చిన్న గ్రామం అది. ఆ గ్రామంలో ప్రతి ఒక్క అమ్మాయి కరెక్ట్ గా అదే టైంకి బయటకు వచ్చేసి కరెక్ట్ గా అదే సమయానికి వాళ్ళ భర్తల్ని ఆఫీస్ పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి కార్లు వేసుకుని వాళ్ళ ఆఫీస్ కి బయలుదేరి వెళ్తారు. బట్ ఎక్కడికి వెళ్తున్నారో చూపించారు అనమాట. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంట్లోకి వచ్చి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటుంది. అలాగే హీరోయిన్ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అందరూ కలిసి బ్యాలె డాన్స్ కి వెళ్తారనమాట. అందరూ కలిసి ఒకే బస్సులో వెళ్తారు. వెళ్ళిన తర్వాత అందరూ నేర్చుకుంటూ ఉంటారు. అదే సమయంలో వీళ్ళకి బ్యాలె డాన్స్ నేర్పించే లేడీ ఒక ఆవిడ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఉంటున్న గ్రామానికి మెయిన్ హెడ్ ఒక అతను ఉంటాడు అనమాట. అతని భార్య ఈవిడ. బేసికల్ గా ఆ గ్రామాన్ని ఇద్దరు భార్య భర్తలు మెయిన్ హెడ్ గా ఉండి అన్ని చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ బ్యాలె డాన్స్ నేర్చుకుని తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చి యాజ్ ఇట్ ఈస్ గా పనులు చేసుకుంటూ ఉంటుంది. అలా పనులు చేసుకునేటప్పుడు హీరోయిన్ కి కొన్ని డౌట్లు వస్తాయి అనమాట. బేసికల్ గా అందరూ ఇదే పని చేస్తున్నారు కదా, అబ్బాయిలందరూ ఒకేసారి ఆఫీస్కి వెళ్తున్నారు, అమ్మాయిలందరూ ఒకేసారి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తున్నారు అని చెప్పేసి హీరోయిన్ కి డౌట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వంట చేద్దాం అని చెప్పేసి గుడ్డు పగల కొడితే అందులో గుడ్డు ఉండదు అనమాట, సోన ఉండదు. కానీ పెనం మీద పెట్టి పగల కొడితే ఆ పెనం మీద మాత్రం ఎగ్ వచ్చేస్తుంది అనమాట. దాంట్లో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, కొన్ని డౌట్లు వస్తాయి. అయినా సరే ఎందుకులే జీవితం ప్రశాంతంగా ఉందని చెప్పేసి తాను కూడా అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం తన భర్త తిరిగి వస్తాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే ఆ ఊర్లో అందరూ వారం అంతా పని చేసుకొని బట్ వీకెండ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. స్విమ్ సూట్లు వేసుకుంటారు, చక్కగా స్విమ్మింగ్ చేస్తారు, మందు తాగుతారు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మన కథలో హీరోయిన్ కి మాత్రం అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన కళలు వస్తూ ఉంటాయి. అందరు అమ్మాయిలు కలిసి డాన్స్ చేస్తున్నట్టు కళ వస్తుంది. కానీ హీరోయిన్ మాత్రం పెద్దగా పట్టించుకోదు. అంతేకాకుండా ఆ ఊరు మొత్తం బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, దాన్ని ఒక మినియేచర్ గా తయారు చేసి ఒక చోట పెడతారు. హీరోయిన్ కూడా తను చూస్తూ ఉంటుంది. కానీ ఊరు బయటకు వెళ్ళడానికి రూట్ మాత్రం కనిపించదు. హీరోయిన్ కు డౌట్ వచ్చేస్తుంది. అయినా సరే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ మాత్రం హీరోయిన్ తీసుకెళ్లి పార్టీలో కూర్చోబెడతారు. దాంతో హీరోయిన్ కూడా పెద్దగా పట్టించుకోదు. అంతేకాకుండా హీరోయిన్ తన ఇంటికి వెళ్తున్నప్పుడు తనకు ఆపోజిట్ ఇంట్లోనే మార్కెట్ అని ఒక ఆవిడ ఏంటంటే ఈ ఊరంతా ఒక ఫేక్ ఊర్లా ఉంది, నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి తన భర్తతో గొడవ పడుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో ఆ మార్కెట్ వాళ్ళ భర్త ఏమంటాడంటే మా ఆవిడ ఎప్పుడప్పుడు ఇలా మాట్లాడుతుందండి, మీరేం పట్టించుకోకుండా అని చెప్పేసి హీరోయిన్ ఇంటికి వెళ్ళమంటాడు. సరే అని చెప్పేసి హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ దగ్గరికి హీరో వచ్చేసి తనతో బాగా ఎంజాయ్ చేస్తాడు. సో బేసికల్ గా ఇదే జరుగుతుంది అనమాట. ఆ ఊర్లో ఆడవాళ్ళందరూ ఒక బొమ్మలాగా అక్కడ ఉన్న అబ్బాయిలందరూ వాడుకుంటూ ఉంటారు, పని చేసుకుంటారు, వస్తారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తారు. సో హీరోయిన్ కి ఏంటంటే చిన్న డౌట్ వచ్చేస్తుంది. ఏంటి ప్రతిరోజు ఇదే రిపీట్ అవుతుంది, మనం ఈ ఊర్లోంచి బయటికి వెళ్ళలేదని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ షాపింగ్ కి వెళ్దాం అని చెప్పేసి ఒక బస్ ఎక్కి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు ఆకాశంలో ఒక ప్లేన్ వెళ్తూ ఉంటుంది. ఆ ప్లేన్ అనుకోకుండా కింద పడి పేలిపోతుంది అనమాట. హీరోయిన్ చూసి షాక్ అయిపోయి డ్రైవర్ బస్ ఆపు, అక్కడ విమానం పడిపోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళమంటుంది. కానీ ఆ డ్రైవర్ ఏమంటాడంటే మేడం బస్ అక్కడ తీసుకెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదు మేడం, మిమ్మల్ని షాపింగ్ తీసుకెళ్తాను అంతే అని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం బస్ దిగి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ ఆ డ్రైవర్ ఏమంటాడంటే మేడం అక్కడికి వెళ్ళడానికి మనకు పర్మిషన్ లేదు మేడం, కేవలం పని చేసుకునే వాళ్ళకే ఉందని చెప్పి అంటంతో హీరోయిన్ మాత్రం అదేం వినకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కొండ మీద ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి హీరోయిన్ లోపలికి వెళ్దామని చూస్తే అక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ పట్టుకున్న తర్వాత హీరోయిన్ స్లో తప్పి పడిపోతుంది. కట్ చేస్తే హీరోయిన్ ఇంట్లో నిద్ర లేస్తుంది. హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నేనేంటి ఇక్కడికి వచ్చానని చెప్పేసి వెంటనే లేచి తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమైందండి, నేను ఇక్కడికి వచ్చినట్టు చెప్పి అడిగితే ఏమైందా, పార్టీలో బాగా మందు కొట్టి కింద పడిపోయావు, నేను తీసుకొచ్చి పడుకోబెట్టానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అది కాదండి, నేను బస్సులో షాపింగ్ వెళ్తాను, అలా వెళ్ళేటప్పుడు ప్లేన్ కింద పడిపోయింది, సరే చూద్దాం చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే కొండ మీద ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది ఉంది, అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకుంటే సోదప్పి పడిపోయానని చెప్పి అంటంతో చూడు నువ్వు మందు ఆగి దగ్గర నుంచి తిక్కగా మాట్లాడుతున్నావు కానీ ప్రశాంతంగా ఉండని చెప్పేసి హీరో తన భార్యకి సర్ది చెప్తాడు. దాంతో హీరోయిన్ కూడా సరేలే అని చెప్పి అదే నిజం అనుకొని తానే నమ్ముతుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా తన భర్తను ఉద్యోగానికి పంపించేసి శుభ్రంగా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని తాను మళ్ళీ బ్యాలె డాన్స్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు సడన్ గా ఆ మార్గట్ ఉంది కదా ఆ అమ్మాయి హీరోయిన్ కి మిర్రర్ లో కనిపిస్తుంది. అంతేకాకుండా ఆ అమ్మాయి చేతిలో కూలిపోయిన ప్లేన్ కూడా కనిపిస్తుంది. వెంటనే ఆ మార్గట్ హీరోయిన్ తో ఏమంటుందంటే నువ్వు నేను వెళ్ళావు కదా అదే ప్లేస్ కి నేను కూడా వెళ్ళాను, మనందరం ఫేక్ లైఫ్ బతుకుతున్నాం అని చెప్పేసి ఆ మార్గట్ అద్దానికి గుద్దుకొని తన ముందు చనిపోతూ ఉంటుంది. దాంతో హీరోయిన్ పెద్దగా అరుస్తుంది. అందరు తిరిగి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అనమాట. హీరోయిన్ కి భయం వేసి అక్కడ నుంచి
పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంటి పక్కన మార్గట్ వాళ్ళ ఇల్లు ఉంది కదా, ఆవిడ ఏంటంటే ఇంటి పైకి ఎక్కి హీరోయిన్ వైపు చూస్తూ హీరోయిన్కి ఏదో చెప్పబోతూ ఒక కత్తి తీసుకుని తన గొంతు కోసుకుని అక్కడ నుంచి దూకి చనిపోతుంది. దాంతో హీరోయిన్ కి బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది. తన శవం దగ్గరికి వెళ్లే లోపు ఎవరో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని ఇద్దరు మగాళ్ళు వచ్చేసి హీరోయిన్ ని వెనక్కి తీసుకెళ్తారు. ఆ తర్వాత హీరోయిన్ సాయంత్రం తన భర్త వచ్చిన తర్వాత జరిగింది మొత్తం చెప్తుంది. నాకు ఎందుకో డౌట్ గా ఉందండి, మార్గట్ కూడా నాలాగే మాట్లాడుతుంది. తను సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటప్పుడు కూడా నాతో ఏదో చెప్పాలనుకుంది, కానీ ఎవరికో భయపడి చెప్పలేదని చెప్పి అనడంతో హీరోయిన్ భర్త ఏమంటాడంటే, నువ్వు నోరు మోస్తావా, ఆ అమ్మాయికి మానసికంగా ఏదో బాధ ఉంది, తన భర్త నాతో ఎప్పుడు చెప్తూ ఉంటాడు నేను చచ్చిపోతానని చెప్పేసి తానే చచ్చిపోయింది, అలాంటి మెంటల్ అమ్మాయి మాటలు పట్టించుకుంటాం అని చెప్పేసి హీరోయిన్ తిడతాడు. దాంతో హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. కానీ హీరోయిన్ కి ఏంటంటే ఒక డౌట్ ఉంటుంది, ప్రతి మనిషికి చిన్నతనంలో ఏం జరిగిందో గుర్తుంటుంది, కానీ హీరోయిన్ కి మాత్రం అసలు ఏమీ గుర్తుండదు. అంటే మనం చిన్నప్పుడు ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం, ఎలా ఈ స్థాయికి వచ్చాం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, కానీ హీరోయిన్ కి మాత్రం తన ఫ్లాష్ బ్యాగ్ ఏమీ గుర్తుండదు. ఆ తర్వాత హీరోయిన్ ఒక నిర్ణయానికి వస్తుంది, సరే ఇదంతా మనకెందుకు, జీవితం ప్రశాంతంగా ఉంది కదా అని చెప్పేసి రోజు తన భర్తకి అన్ని చేసి పెడుతుంది. మనోడు జాబ్కి వెళ్తాడు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడు. ఇలా జరుగుతున్న సందర్భంలో సడన్ గా ఒక రోజు హీరోయిన్ భర్త వచ్చేసి నాకు ప్రమోషన్ వచ్చిందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ భర్త అందరికి పార్టీ ఇస్తాడు, అంటే ఆ ఊర్లో ఉన్న 10 కుటుంబాలకి పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న ఒక మెయిన్ లీడర్, అంటే ఆ ఊరును చూసుకున్న లీడర్ భార్య ఉన్నారు కదా, ఆ లీడర్ వచ్చేసి హీరోకి ప్రమోషన్ వచ్చింది, ఇప్పుడు తను మాట్లాడాలని చెప్పి అనడంతో హీరో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా పైకి రమ్మంటారు, కానీ హీరోయిన్ మనసులో ఏంటంటే చనిపోయిన మార్గట్ మళ్ళీ గుర్తు వచ్చేస్తుంది. అంతేకాకుండా తను మాట్లాడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాంతో హీరోయిన్ అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చేసి ఏంటి అలా ఉన్నావు అని చెప్పి అడిగితే, నేను హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏంటంటో గుర్తొస్తున్నాయి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనడంతో హీరోయిన్ ఫ్రెండ్ ఏమంటుందంటే, అక్కడికి ఎవరు వెళ్ళకూడదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు, అయినా అక్కడికి వెళ్ళిన విషయం ఎవరికి చెప్ప మాకు, ఎందుకంటే ఇప్పుడే నీ భర్తకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళావని తెలిసిందనుకో నీ భర్తకున్న ప్రమోషన్ కూడా పోతుందని చెప్పి అనడంతో హీరోయిన్కి ఏం అర్థం కాదు, ఏం చేయాలో తెలియక తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే, నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, వచ్చిన తర్వాత అందరికి మనం పార్టీ ఇవ్వాలి కాబట్టి మంచి భోజనం ప్రిపేర్ చేయని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ రోజు సాయంత్రం భోజనం ప్రిపేర్ చేస్తుంది. అందరూ ఫ్రెండ్స్ అందరూ వస్తారనమాట. అంతేకాకుండా ఆ ఊరికి మెయిన్ హెడ్ ఒక అతను ఉన్నాడు కదా, అతని భార్య కూడా వస్తారు. వచ్చిన తర్వాత హీరోయిన్ వంటగదిలో వంట ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆ మెయిన్ లీడర్ వచ్చేసి, ఏంటి అంతా తెలిసిపోయిందా, నీలాగే ఆ మార్గట కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసింది, చూసావా ఎలా చచ్చిపోయిందో, కాబట్టి నువ్వు కూడా అలా చేయమాకు, నువ్వు ఎంత ట్రై చేసినా సరే నిజాన్ని బయట పెట్టలేవు, కాబట్టి అన్ని మూసుకొని ఈ భూమి మీద హ్యాపీగా ఉండని చెప్పి అనడంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బేసికల్ గా హీరోయిన్ కి డౌట్ ఉంది, కానీ ఈడొచ్చి వాగటం వల్ల అది క్లారిటీ వచ్చేస్తుంది, మొత్తానికి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుందని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి తీసుకొచ్చి అందరికి పెడుతుంది. పెట్టిన తర్వాత అందరితో ఏమంటుందంటే, మీకు అద్భుతమైన విషయం చెప్పనా, మనం ఈ ఊర్లో ఉంటున్నాం కదా, ఎప్పుడన్నా ఈ ఊరు దాటి బయటికి వెళ్ళామని చెప్పి అనడంతో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇప్పుడు మీ అందరికి పెళ్ళైంది కదా, మీరు మీ భర్తను ఎక్కడ చూశారు, ఎప్పుడు చూశారు, ఎవరు ముందు లవ్ ప్రపోజ్ చేశారు, అసలు మీ పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని చెప్పి అడగడంతో అందరికి ఏం అర్థం కాదు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, ఇప్పుడు మనం కూర్చున్నాం కదా, ఇదంతా ఒక అబద్ధం, మన నిజ జీవితం వేరు, మన జీవితం వేరు, మనం బతుకు ఒకటి, ఇక్కడ మనం బతికేది ఒకటి, మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న ఆ లీడర్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు. ఆ లీడర్ భార్యకి కూడా చిరాకు వచ్చేసి, మీ అందరి మనసు మార్చేస్తుంది, పిచ్చిది, నాకు ఈ పార్టీ నచ్చలేదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో అక్కడ ఉన్న నలుగురు కూడా అవును ఈ పిచ్చిది ఏదో బాగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాంతో హీరో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి ఏమంటుందంటే, చూడండి మొన్నటి దాకా నాకు డౌట్ మాత్రం ఉండేది, కానీ ఎప్పుడైతే ఈ ఊరు లీడర్ గారు వచ్చి నువ్వు ఏం చేసినా సరే నిజం మాత్రం బయటికి రాదని చెప్పి నాతో సవాల్ చేశాడో నాకు అప్పుడే అర్థమైపోయిందండి, వీళ్ళందరూ కలిసి మనల్ని మోసం చేస్తున్నారని అని చెప్పి అనడంతో హీరో కూడా ఆలోచిస్తూ ఉంటాడు, మన ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోదామండి, ప్రశాంతంగా బయట పోదాం అని చెప్పి అనడంతో హీరో కూడా సరే లగేజ్ చదువుకో అని చెప్పి అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఒక కారులో ఎక్కుతారు. హీరోయిన్ ఏమంటుందంటే, కారు స్టార్ట్ చేయండి వెళ్దాం అని చెప్పి అంటే హీరో మాత్రం అలా స్టార్ట్ చేయకుండా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మార్గట చచ్చిపోయినప్పుడు ఎవరైతే ఇద్దరు రెడ్ డ్రెస్ వేసుకుని వచ్చారో వాళ్ళిద్దరు వచ్చేసి హీరో కళ్ళ ముందు హీరోయిన్ లాక్కొని వెళ్తూ ఉంటారు. కానీ హీరోయిన్ మాత్రం అరుస్తూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు కనుక అక్కడికి వెళ్ళలేదనుకో మన ఇద్దరం విడిపోదాం అని చెప్పి అంటాడు. హీరోయిన్ తీసుకెళ్లిపోతారు. బేసికల్ గా హీరోయిన్ ని ఒక ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత హీరోయిన్ కి ట్రీట్మెంట్ ఇస్తారు. కట్ చేస్తే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరోయిన్ ఒక హాస్పిటల్లో డాక్టర్ అనమాట, చాలా బిజీగా ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి చూస్తే హీరోయిన్ వాళ్ళ భర్త, అంటే హీరో ఏంటంటే ఎప్పుడు ఖాళీగా ఉంటాడు, మనోడు ఏంటంటే ఉద్యోగం కోసం సర్చింగ్ లో ఉంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటుంది. హీరోతో మాట్లాడటానికి కూడా టైం ఉండదు, ఎందుకంటే హీరోయిన్ కి లైఫ్ లో సెటిల్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటుంది. కానీ హీరో మాత్రం ఇంకా జాబ్ కోసం సెర్చ్ చేస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో హీరోయిన్ తో మాట్లాడుతున్నప్పుడు తాను ఏమంటుందంటే, ఏమండి నేను బాగా అలసిపోయానండి, నాకు కొంచెం రెస్ట్ కావాలని చెప్పి అంటంతో హీరో ఏం చేస్తారంటే, తన భార్య తనతో సరిగా ఉండట్లేదు, వాళ్ళిద్దరు లైఫ్ లో కొంచెం సుఖంగా ఉండట్లేదు అని చెప్పేసి విక్టరీ ప్రాజెక్ట్ అనే ఒక ఓనర్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, నేను నా భార్య లైఫ్ లో సరిగా ఉండట్లేదు, మా ఇద్దరి మధ్య రిలేషన్ కొంచెం తగ్గింది, మీరు ఏదో ఒకటి
అవుట్ చేయాలని చెప్పి అంటంతో చేస్తాం గానీ కాకపోతే మీ ఆవిడకి విషయం తెలుసు అని చెప్పి అంటాడు. లేదండి అని చెప్పి అంటంతో సరే దీనికి మేము ఒప్పుకుంటున్నాం అని చెప్పేసి అంటారు. సో జరిగింది అది ఏం జరిగిందంటే హీరోయిన్ హీరో ఇద్దరు మెమరీ అరెస్ట్ చేసి వాళ్ళిద్దరికి ఒక కొత్త మెమరీ ఎక్కిచ్చారనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళని మర్చిపోయి ప్రశాంతంగా ఊహాలోకంలో బతికేస్తూ ఉన్నారు. సో జరిగింది అది. హీరోయిన్ కి ఏంటంటే మెమరీ మొత్తం అరెస్ట్ చేశారు కదా, మళ్ళీ హీరోయిన్ కి మెమరీ గుర్తొచ్చింది. సో దాంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే హీరోయిన్ తీసుకెళ్లి తన మెమరీ మొత్తం డిలీట్ చేస్తారు. సో డిలీట్ చేయడం వల్ల హీరోయిన్ మళ్ళీ యాజ్ గా అన్ని మర్చిపోయి చక్కగా తన భర్తతో గడిపేస్తూ ఉంటుంది. సో జరిగింది అది. అందరికి ఏంటంటే పాత మెమరీ గుర్తొస్తే అసలు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం చేస్తారు అని చెప్పేసి వాళ్ళకి డౌట్లు వస్తూ ఉన్నాయి. కొంతమంది చనిపోతున్నారు, మరి కొంతమంది ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అది జరుగుతుంది. హీరోయిన్ యాజ్ గా మెమరీ మొత్తం ఎరేజ్ అయిపోయింది కాబట్టి తన భర్తతో మళ్ళీ క్యాజువల్ లైఫ్ గడపడం స్టార్ట్ చేసింది. కానీ హీరోకి మాత్రం ప్రాపర్ గా ప్రతిదీ తెలుసు, అసలు ఏం జరుగుతుందో మొత్తం తెలుసు. ఇదిలా ఉంటే ఒక రోజు హీరో ఏం చేస్తాడంటే సరదాగా వచ్చి ఒక పాట పెడతాడు. బేసికల్ గా అది హీరోయిన్ కి ఇష్టమైన పాట అనమాట. ఆ పాట వినటం వల్ల హీరోయిన్ కి మళ్ళీ గతం గుర్తొస్తుంది. గుర్తొచ్చేసి హీరో వైపు చూసి నిజం చెప్పండి, మొత్తానికి ఇక్కడ ఏదో జరుగుతుంది, మనం వేరే లోకం నుంచి ఇక్కడికి వచ్చి పోతున్నాం కదా అని చెప్పి అనడంతో హీరో కూడా స్టన్ అయిపోతాడు. దీనికి మళ్ళీ గుర్తొచ్చింది అని చెప్పేసి ఆ తర్వాత అసలు నిజం చెప్తాడు అనమాట. బేసికల్ గా మన ఇద్దరం సుఖంగా లేవని చెప్పేసి నేను ఒక రిచువల్ వరల్డ్ క్రియేట్ చేయించుకున్నాను. అదేంటంటే ఇప్పుడు మనం మన ఇంట్లోనే పడుకున్నాం, కాకపోతే మన కళ్ళకు మాత్రం ఒక డివైస్ సెట్ చేశారు. ఎందుకు చెప్పనా, మనం ఎలాంటి జీవితం అయితే గడపాలనుకున్నామో అలాంటి జీవితాన్ని ఈ రిచువల్ వాళ్ళు మనకు క్రియేట్ చేస్తుంది. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవద్దు, మన ఇద్దరం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కదా, మళ్ళీ ఇక్కడ కాకుండా బయటకు వెళ్ళావు అనుకో నువ్వు హాస్పిటల్కి వెళ్తావు, నేను ఉద్యోగం వెతుక్కోవాలి, 100 టెన్షన్లు ఉంటాయి మనకి, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం కదా అని చెప్పి అంటంతో హీరోని మాత్రం నువ్వు నన్ను మోసం చేసావని చెప్పేసి అంటుంది. హీరో మాత్రం నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దని చెప్పి అంటూ ఉంటాడు. హీరోని కోపం వచ్చేసి ఒక గ్లాస్ తీసుకుని హీరో నెత్తి మీద కొడుతుంది. దాంతో హీరో అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే రియల్ లైఫ్ లో కూడా హీరో బ్రెయిన్ డెడ్ అయిపోయి చచ్చిపోతాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే తన శవం మీద ఒక దుప్పటి కప్పి అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటుంది. అదే సమయంలో అక్కడికి తన ఫ్రెండ్ వస్తుంది. నీకు అంతా తెలిసిపోయిందా, దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ నీ భర్త చనిపోయాడు కాబట్టి రియల్ లైఫ్ లో కూడా చనిపోతాడు. ఈ విషయం కనుక ఈ ఊరు హెడ్ కి తెలిసిందనుకో వాడు ఖచ్చితంగా నేను చంపేస్తాడు, దాని వల్ల రియల్ లైఫ్ లో చచ్చిపోతావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటంతో అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే ఈ విషయం నీకు కూడా తెలుసు అని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ ఏమంటుందంటే ఈ విషయం నాకు కూడా తెలుసు, ఎందుకంటే నాకు నా భర్తకి పిల్లలు లేరు, అంతేకాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా పెద్దగా హ్యాపీగా లేము, కాబట్టి ఇక్కడికి వచ్చాను, నాకు ఈ లైఫ్ చాలా బాగా నచ్చింది, కానీ నువ్వు ఇక్కడే కనుక ఉన్నావు అనుకో ఈ ఊరు హెడ్ ఒక అతను ఉన్నాడు కదా అతను నేను చంపేస్తాడు, దయచేసి హెడ్ క్వార్టర్స్ కి పారిపో అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోదా అని చెప్పేసి డైరెక్ట్ గా హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరుతుంది. బట్ హీరోయిన్ ని పట్టుకోవడానికి రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న ఇద్దరు సెక్యూరిటీ ఉన్నారు కదా వాళ్ళు హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటారు. భయంకరంగా కారు చేసి జరుగుతుంది అనమాట. మరోవైపు ఆ ఊరు లీడర్ ఉంది కదా అతని భార్య ఉంటారనమాట. ఆ లీడర్ భార్య లీడర్ తో ఏముంటుందంటే నీకు అసలు బుద్ధి లేదు, ఒక అమ్మాయిని పట్టుకోలేకపోయని చెప్పేసి కత్తి తీసుకుని ఆ లీడర్ ని పొడి చేస్తుంది ఆ లీడర్ భార్య. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఈ డ్రీమ్ ప్రపంచాన్ని క్రియేట్ చేసింది ఆవిడనమాట. ఫస్ట్ తన భర్త మీద క్రియేట్ చేసింది. అలా క్రియేట్ చేసి ఎవరెవరైతే సంసార జీవితంలో కొంచెం సుఖం లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ వేరే ప్రపంచంలో తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆ ప్రపంచంలో సుఖంగా బతుకుతున్నారు. సో జరిగింది అది. దాంతో ఆవిడ కోపం వచ్చేసి మొత్తం చెడగొట్టావు కదా అని చెప్పేసి తన భర్తనే కత్తితో పొడి చేతులు పడేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ ని 2 కార్లు చేసి చేస్తున్నాయి కదా, ఎలాగోలా టర్న్ తిప్పి ఆ 2 కార్లు గుద్దుకొని అవి పేలిపేలా చేసి హీరోయిన్ తప్పించుకొని ఆ హెడ్ క్వార్టర్ దగ్గరికి వస్తుంది. బట్ హీరోయిన్ వెనకాల చాలా మంది వెంటాడుతూ ఉంటారనమాట. ఎలాగోలా హీరోయిన్ వచ్చేసి ఆ హెడ్ క్వార్టర్స్ మిర్రర్ ని టచ్ చేస్తుంది. సో దాంతో హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోతుంది. తాను రియల్ లైఫ్ లో కళ్ళు తెరుస్తుంది అనమాట. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. బేసికల్ గా ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ భూమి మీద చాలా కష్టాలు ఉంటాయి. అందరూ అన్ని కాలాలు సుఖంగా ఉండలేరు. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు బాధలు వస్తాయి. సో దాని నుంచి తప్పించుకోవడానికి ఈ కథలో ఒక ఆవిడ ఇలా చేసిందనమాట. ఈ కాన్సెప్ట్ అయితే నాకు బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరి ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.